నిన్న పొద్దునైతే మరి రేపలు వేసాం కదా! ఈ రోజుకైతే పొద్దురికి 24 అవర్స్ అయిపోయింది. ఇప్పుడైతే 10 అయిపోయింది. ఇప్పుడైతే మనం రేపలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఎందుకంటే నిన్న మన వాటర్‌లో మన చెరువులో ఉన్న నీళ్ళు పోసి ప్యాకెట్‌లో కొన్ని 20 పిల్లల దాకా దాంట్లో ఏసి పెట్టుకున్నాను 2 చెరువులో. దానిలో ఒక ప్యాకెట్, దీనిలో ఒక ప్యాకెట్. ఏ చెరువులో నీళ్ళు ఆ ప్యాకెట్‌లో పోసాను. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత చూస్తున్నాను. ఎలా ఉన్నాయి చూద్దాం. అంటే కొంచెం నలిగిపోయినాయి అన్నాను కదా! ఆ మిగతాయి వరకి బాగుంటే మనం వాటర్లో సెట్ అవుతే ఇక చాలు. అవి పోనీ గురించి అసలు ఆలోచించకూడదు. ఇక ఉన్న వాటిని కాపాడుకోవాలి. పిల్లలు అయితే బాగానే ఉన్నాయి యాక్టివ్గానే. నిన్న కొంచెం డల్గా ఉన్నాయి కదా, ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే మనం వాటర్లో అలవాటు అవుతే చెరువులో నీళ్ళు వేస్తాం కదా, ఆ వాటర్లో అలవాటు పడితే ఇక మనం దాన్ని ఆపలేమేక, అది రెచ్చిపోతూ ఉండిద్ది ఇక యాక్టివ్గా. ఈ ప్యాకెట్లో అయితే బాగానే ఉన్నాయి. ఇంకో ప్యాకెట్ ఉంది కదా, ఏంటి ఒక చెరువులో ఇవి అయితే ఏమో నాసు లేని చెరువులు అయ్యి. ఈ ప్యాకెట్ అయితే బాగానే ఉన్నాయి. ఆ ప్యాకెట్ అయితే నాసు ఉన్న చెరువు ఇవి. అవి కూడా తిరుగుతున్నాయి. మరి ఎట్లా ఉన్నాయి లోసన్లో పోసి చూద్దాం. చెప్పాను కదా నిన్న ప్యాకెట్లో అసలు 1200 కానీ 1300 కానీ కొట్టాలి ప్యాకెట్కి వచ్చి రేపిల్ల. కాకపోతే వాళ్ళు 1700 కొట్టేశారు. అందుకని చెప్పి నలిగిపోయింది. ఇప్పుడు ఇంకో ప్యాకెట్ అయితే లోసన్లో పోసి చూద్దాం ఎలా ఉన్నాయో తెలీదు. కానీ నిన్న నుంచి 24 అవర్స్ దాకా మేత లేక అల్లాడుతూ ఉంటాయి అనుకుంటా. అసలు మేత వేయంగానే ఇందాక ప్యాకెట్ పోసాం కదా, చూసే ఉంటారు. అసలు పోయంగానే దోమల లోసునికి మేత పూలు కంటుకుంది. అది దానికోసం కొట్టుకుంటున్నాయి. ఇక ఈ రెండో ప్యాకెట్ బాగానే ఉన్నాయి. అందుకని చెప్పి చెరువులో వదిలేసాను. ఇప్పుడైతే మనం పిల్లలేసి రెండో రోజు. ఇది మళ్ళీ వారం అయితే అప్డేట్ ఇస్తామన్నాను కదా, అవి ఇస్తూనే ఉంటాను. వీటికి ఫీడ్ అయితే చిన్నపిల్లలు కాబట్టి తినవు కాబట్టి 3 టైమ్స్ వేస్తాను. పొద్దున్నే 7కి, తర్వాత మధ్యాహ్నం 12కి, మళ్ళీ సాయంత్రం 4కి.